శత్రువులు నన్ను చూటినను నరకపు పాశములరికాడినను నా శత్రువులు నన్ను చూటినను నరకపు పాశములరికాటినను వరదవలే భక్తిహీనులు పోలిన వరదవలే భక్తిహీనులు పోలిన వదలకలను ఎడబాయని దేవా వదలకలను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు ఆరుడ నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు ఆరుడ నీవే అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెను హల్లెలూయా స్తుతి గానము చేసెను యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా వాడుకొనుచు తండ్రి నీకు స్తోత్రం దావీదుకి ఇచ్చిన దర్శన ప్రకారముగా ఈ ప్రభువానికి స్తోత్రం ఈ స్థలంలో ఈ యొక్క తండ్రి గ్రామంలో చింతగడ్డ గ్రామంలో ప్రభ ఇదిగో నీ నామై మార్గమై సంఘాభివృద్ధి కొరకై మీరు ఏర్పాటు చేసిన మందిరం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం వాడుకున్నదికై స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఇంకా అనేక ఆశీర్వాదం నిమిత్తమై రక్షణ నిమిత్తమై భావం సామర్థ్యం నిమిత్తమై ప్రభ మీ ప్రణాళికలో ఈ దిన ముందు నీ దాసులు అందరి బట్టికు స్తోత్రం అభిషక్తుల బట్టికు స్తోత్రం మీరు వాడుకున్న శిష్యుడి గారి కుటుంబాన్ని బట్టికు స్తోత్రం సంఘమును బట్టికు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా తండ్రి నాడు సొలొమోను మందిరంలో ఉన్నటువంటి తేజో మహిమ ఈ స్థలంలో నిలిచినప్పుడు తండ్రి ఈ యొక్క ప్రభు మందిర ప్రతిష్టకు మీ గాయకులము సాగమని ప్రార్థించి వేడుకుంటున్నాం మీ యొక్క ప్రభు దక్షిణాస్తమును ఉంచుమని ప్రార్థిస్తున్నాం ప్రభువానికి స్తోత్రం మేము దీనదాస్తులుగా మాలో మీరు ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించమని పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. సర్వాధికారి సృష్టికర్తని వందనాలు చేస్తున్నాం ప్రభా. అయ్యా మరి భూమి నా పాదపీఠం ప్రభా మరి కన్నని మందిరం ఏర్పడిందయ్యా ప్రభా ఆ హృదయాన్ని నీ మందిరం యొక్క ప్రభా మరి ఇది మందిరం బయట వెళ్తే మేమే నీ మందిరం ప్రభా మరి ఈ మందిరాన్ని నడిపిస్తున్నాం కూడుకొని ఆరాధించడానికి స్థలంలో మందిరం నియమించని వందనాలు చేస్తున్నాం అయ్యా ఆ రోజు కూడా ప్రభా కట్టిన ప్రభా అయ్యా సర్వ దేవాలయ మహిమ దిగొచ్చావు ఆయన
ఈ మందిరం మీద కూడా మహిమ తిరిగి వచ్చి ప్రభా నీ బిడ్డలను నువ్వే రక్షించుకోవాలి ప్రభా పురుషులందరినీ బట్టి వందనాలు చేస్తూ దీవించు యేసు నామమున ఆమేన్. దేవుడి పరిశుద్ధమైన నామానికి మహిమ దేవుడి యొక్క అది యెహోవా వలన కలిగినది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువారు ఆశీర్వాదము పొందుగాక. యెహోవా పేరిట వచ్చువారు ఆశీర్వాదం పొందుగాక. యెహోవా మందిరముల నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. యెహోవా మందిరముల నుండి మిమ్మల్ని దీవించుచున్నాము వచ్చిన ప్రార్థన చేస్తున్నాం. సకల ఐశ్వర్యములకు కారణభూతుడమైనటువంటి మా యేసయ్యా నీ వందనాలు స్తుతిస్తున్నాము. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ సేవకులమైనటువంటి నీ బిడ్డలమైనటువంటి నీవు నీ గౌరవ సింహాసనాన్ని ఆశ్రయిస్తున్నాం. ఇదిగో ఈ మందిరము సమస్త అన్యజనులకు సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడము. అవునేసయ్యా ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. ఇదిగో యేసయ్యా భూమి దాని సంపూర్ణత యెహోవాదే. ఇదిగో నైనా ఈ భూలోకములైనా నేను ఆరాధించడానికి యేసయ్యా ఈ ప్రాంతంలో సీయోను పురంలోనైనా నన్ను విమోచించిన నేను ఏర్పాటు చేసుకున్న రీతిని బట్టి నీ పొందిన చేసినా ఈ మందిర నిర్మాణం నిమిత్తమైనా ఇదిగో నీ దయ సేవకులు నన్ను దైవజనులు శిశువులు వాటి రీతిని బట్టి నీ పొందిన నీ సేవకుల ద్వారా ఈ మందిరాన్ని నువ్వు నిర్మించిన రీతిని బట్టి నీ పొందుతున్నాను. చెల్లిస్తుంది సేవ ఇదిగో తల్లి సర్వీసులందరినీ బట్టి నీ పొందుతున్నాను. ఇదిగో ఈ మందిర నిర్మాణం నీకు ఎంతో మంది సాయం చేశారు, నన్ను సమర్థించారు. వారి శరీరం నల్లబెట్టుకున్నా వేసేవా అటు ప్రతిఫలాలు ఒక్కొక్కరిపై మెండైన దినకు నిప్పుమని ప్రార్థన చేసేసా. ఇదిగో ఈ మందిరము నీ పేరుగా నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో ప్రతిష్ఠిస్తున్నాను. వేసేవా నేను ఎవరైతే ఈ మందిరంలో అడుగు పెడతారో వారికి రక్షణ ఆనందాన్ని దయచేయమని ప్రార్థన చేసేసేయా. ఆయన స్వచ్ఛతను దయచేయమని ప్రార్థన చేసేసేయా. నీ జీవితం నింపమని ప్రార్థన చేసేసు ప్రభు. ఈ ప్రాంతం మనుషుల వారి శక్తులు నీ శక్తి నామంలో లేవనెస్తూ బంధిస్తున్నాను యేసయ్యా. అలనాడు నా తండ్రి నేను కోరుకున్న దేవతలను నేను స్తుతిస్తూ గణపరుస్తున్నారా. నీ మహిమ ఆలయంలో నింపబడ్డది యేసయ్యా. ఆనందనే ఈ మందిరంలో ప్రవేశించి నేను స్తుతించే ప్రతి బిడ్డపై నీ మహిమతో నీ శక్తితో నీ ఆత్మతో నింపబడి ప్రార్థన చేసేసినైనా తన ప్రత్యేకమైన ఈ మందిరాన్ని నీ దగ్గర ప్రతిష్ఠిస్తున్నాను సేవ. ఇప్పుడు మా చేతిలో ఆశీర్వదించబడిన వాడ లోనికిరము ఎవరైతే ఈ మందిరంలో అడుగు పెట్టారో నెమ్మది శాంతి సమాధానము కొరకు నామంలో ప్రతిష్ఠిస్తున్నాము. నేను ఆయన బట్టి దీని సేవకులందరినీ బట్టి నిపోతున్నాను. నేను సంఘాలను వారి కుటుంబాన్ని బట్టి నిపోతున్నాను. ఈ మందిరం నేను ప్రతిష్ఠిస్తాను సాధించాను. ఇది యెహోవా కుటుంబం, ఇది యెహోవా కుటుంబం. నీతిమంతులు నీలో ప్రవేశించదు. ఇది కూడా నీ మందిరం గుమ్మం నుండి ప్రవేశించే ప్రతి బిడ్డలు ఆశీర్వదించేసేవా దీవించుకుని ప్రార్థన చేసేసేవారు. ఇది కూడా నీ గుమ్మతాలు ప్రవేశిస్తాయిగా నీ నిరంతరం బలపడాలి. యేసయ్యా ప్రార్థించబడుతున్నాము తండ్రి. ఆమేన్.
ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
మన మధ్యలో ఆనందమయ్య గారు ఉన్నారు. ఇంతమంది తెలుసండి, అందరికీ తెలుసు అనుకుంటున్నా. చాలా మంచి ఆత్మీయ నాయకులు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు మాటలు దేవుని వర్తమానాన్ని మనతో పంచుకుంటారు. అందరూ దయచేసి ఒక్కసారి లేచి చప్పట్లు కొడుతూ అయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఈ తరుణము అనుగ్రహించినటువంటి మన సృష్టికర్త అయినటువంటి యేసయ్యకు నేను మొట్టమొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ అవకాశము కల్పించినటువంటి నాతో ఈ జతపడిన వారు దైవజనులు శశి పీటరయ్య గారికి, అమ్మగారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా నాతోటి జతపడిన వారు ప్రకాష్ రావు గారికి, మాణిక్యమయ్య గారికి, బాబువాసి గారికి, నాతోటి జతపడిన వారందరికీ కూడా మా షారో మినిస్ట్రీస్ తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషమైనటువంటి దినం. నేను కొద్దిగా యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములు అగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడను. ప్రార్థన చేసుకున్నాను. మహా పరిశుద్ధుడైన మా యేసయ్య, నీ వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ ఉదయం సమయం తండ్రి, నీ మందిరములో ఈ నూతన ఆలయములో ప్రవేశం చేసయ్యా, నేను స్తుతించేటువంటి ధన్యత నువ్వు మాకు ఇచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు యేసయ్య. ఇదిగో ఈ సమయంలో బలహీనను నోటి మాంద్యం గలవాడును నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. నీ శిల్వ చాటును వరకు పలుచుకొని నీ గిడంత ఆత్మతో అభిషేకించి నీ స్వరమును వినిపింపు చేసిన మహిళమని యేసయ్యగా ప్రార్థించి వేడుకొచ్చి నమ్ముతండి. ఆమె ప్రత్యేకంగా ఈ సమయంలో మరి ఒకసారి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇటు సమయాన్ని బట్టి మహిమాన్వితుడైనటువంటి మహాపరిశుద్ధుడైనటువంటి సింహాసనాసుడైనటువంటి ఆ యేసయ్యకు నా వందనాలు చెల్లించుకొచ్చున్నాను. నాతో జతపడి వారు సంఘ కాపరి గారు దైవజనులు పీటరయ్య గారికి, ప్రిస్కిలమ్మ గారికి నా యొక్క అభినందనలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇదిగో మాణిక్యమయ్య గారికి, తర్వాత మరొకసారి నా తోటి సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను 12 గంటలకు నేను కాజీపేటకు వెళ్ళాలి. అలహాబాద్కి వెళ్తున్నాను. కొద్ది సంతోషమే మీతో పంచుకొని వెళ్ళాలి. నా మనసు అంతా ఇక్కడే ఉంటుంది. నా ట్రైన్ జర్నీ అంతా కూడా ఎడిపోతుంది, కానీ నా మనసు అంతా ఎక్కడికే ఉంటుంది. దయచేసి మన్నించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవుడి చిత్తం అయితే నేను 3వ వారంలో మీతో కలిసి తిరిగి దేవుడిని ఆరాధించడానికి 3వ వారంలో దేవుడి చిత్తం అయితే ఈ మధ్యలో ఉంటానని నేను ఆశపడుతున్నాను. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును.
నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరము కట్టాలన్నా, ఒక గృహము కట్టాలన్నా ఒక దేవుని ఉద్దేశం అయి ఉంటుంది. దేవుడు అందరితో మందిరాన్ని నిర్మించుకోలేదు. నిజంగా దావీదు మహారాజు మందిరాన్ని నిర్మించుకోవాలని ఆశిస్తున్నాడు. కానీ దేవుడు దావీదుతో ఆ మందిరాన్ని నిర్మించుకోలేదు. తన పీటర్ గారితో ఈ మందిరాన్ని దేవుడు నిర్మించుకున్నాడు. అందుని బట్టి నేను అయ్యగారిని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి సంఘస్థులందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ మందిరము కోసము ప్రయాసపడిన ప్రతి బిడ్డలో దేవుడు బహుగా రెట్టింపు దీవెనతో ఆశీర్వదిస్తాడు. తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మీరు ఎవరు ఇల్లు పని చేయలేదు. ఇది కేవలం దేవుడి ఇల్లు, దేవుడి మందిరాన్ని మీరు పనిచేస్తారు, మందిరాన్ని పనిచేస్తారు. కాబట్టి ఆయన రెట్టింపు దీవెనలు మీకు సదా మీకు దేవుడు దయచేస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి మందిరము రాళ్లతో కట్టబడినది కాదు. దేవుడి మందిరము రాళ్లతో కట్టబడినది కాదు. ఇది విశ్వాసులతో కట్టబడినటువంటిది. మందిరం అనగా రాళ్లతో నిర్మాణం చేసినటువంటిది కాదు. మందిరం అనేది విశ్వాసులతో, క్రైస్తవ విశ్వాసులతో మందిరము కట్టబడినది. ఇది ఈ గోడలు కాదు, సిమెంట్ కాదు, ఇటుకలు కాదు. ఈ విశ్వాసులతో ఇంతమందితో ఈ మందిరము నిర్మించబడింది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఇది అనేకులకు ఒక మాదిరి సంఘముగా ఉండాలని నేను మనవి చేస్తున్నా. నిజంగా ఇక్కడ వస్తుంటే ఎంత అంటే చాలా లోన్లీగా ఉంది. అటుకట్ట చాలా కష్టమే. దేవుడి యొక్క వాక్యంలో ఉంది, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా. ఈ ప్రాంతం నుండి నిజంగా మంచి మందిరము నిర్మించుకోవాలంటే ఇది దేవుడి చిత్రం, ఇది దేవుడి ఏర్పాటు. నెక్స్ట్ ఇవన్నీ కూడా గృహాలు అయిపోతాయి. దేవుడి చిత్రం కంపల్సరీ ఇదొక పట్టణం అయిపోతుంది. సీయోను పురముగా దేవుడు ఆశీర్వదించకుండా తప్పకుండా చేస్తారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందుకనే ఈ సంఘం ఒక మాదిరి సంఘంగా ఉండాలి. అనేక సంఘాలు ఉన్నాయి, కానీ ఆ సంఘాలు వేరు, మన సంఘం వేరు. ఈ మందిరము ఒక మాదిరి సంఘంగా ఉండాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నేను 2-3 విషయాలు చెప్పి నేను ముగించి నేను వెళ్ళడానికి నేను ప్రయత్నించి మొట్టమొదటిగా ఈ దేవుడి సంఘం, ఈ సంఘం అనగా మౌంట్ జయాన్ చర్చ్ కృప మరియు సమాధానం కలిగి ఉండాలి. సంఘము అనగా కృప, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానము కలిగి ఉండాలి. రెండవది, సంఘం దేవుని పరిచర్యకై ప్రయాసపడాలి. మొట్టమొదటిగా దేవుని కృప, సమాధానం కలిగి ఉండాలి. రెండవది, దేవుని పరిచర్యకై ప్రయాసపడేటువంటి సంఘముగా ఉండాలి. మూడవది, దేవుని రాకడ కొరకు నిరీక్షించేటువంటి సంఘముగా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది మొట్టమొదటిగా దేవుని యొక్క కృప కలిగి ఉండాలి. దేవుని కృప ఉంది కాబట్టి ఇంత మంచి దేవుని మందిరాన్ని నిర్మించుకున్నారు. దేవుని బిడ్డలారా, సంఘం ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఉండాలి. ఎవరు ఏమైనా అనుకుని, కానీ ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఉండాలి. మనలో ఏ విధమైనటువంటి కల్మషము కానీ విరోధాలు కానీ అవన్నీ కూడా విభేదాలు ఉండకూడదు. ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఉండాలి. రెండవది, దేవుని పరిచర్యకై ప్రయాసపడాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. ఒక పీడనే ప్రిస్కిలామే వాక్యం ప్రకటించాలి. ఆయన ప్రకటిస్తలే అని అనుకుంటే సరిపోదు. ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద
మోపబడి ఉంది. ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద సువార్త భారము మోపబడింది. నీవు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించింది. అనేకులను నా శిష్యులుగా తయారు చేయండి. ప్రతి ఒక్కరి మీద భారం ఉంది. అనగా ఈ సంఘం దేవుడి పరిచర్యకై ప్రయాసపడాలి. ఇది ఒక సెక్టర్, ఈ ప్రాంతంలో ఇది ఒక సెక్టర్గా ఉండాలి. ఇది ఒక తల్లి సంఘంగా ఉండాలి. ఈ సంఘం నుండి అనేక సంఘాలు పోషించే సంఘంగా ఉండాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అయ్యా దీని మీద ఎన్ని చర్చెస్ ఉన్నాయి? మేబీ ఒక 100 చర్చెస్ ఉన్నాయి. మీరు ఉంటాయా? ఉంటాయి. హల్లెలూయా, ఉంటాయి తప్పకుండా. మీరు ఒక బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేయండి. నర్సింగం ఎత్తబడ్డది. ఇదిగో దేవుని రాకడలో సంఘం ఒక మాతృ సంఘంగా ఉన్నారు. మూడవది నేను చెప్పిన ముగిస్తాను. దేవుని రాకడకై గ్రంథంలో లిఖించబడాలి. ఆమేన్. ఎత్తబడే సంఘంగా ఉండాలి. పెళ్లి కుమార్తె ఏ రీతిగా సిద్ధపడుతుందో పెళ్లి కుమార్తె ఆయన రాకడ కోసము ఈ సంఘం ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఉండాలి. వారు ఎవరిని ఎప్పుడు వెళ్ళినా ఇదిగో నేను రెడీ, సిద్ధంలో నూనె ఉండాలి. నూనె ఉన్నా నిద్రపోకూడదు, ఎప్పటికీ వెలుగుతూ ఉండాలి. నిజమైన దేవుడి దగ్గర పెళ్లి కుమార్తె సిద్ధపడాలి. నిష్కలంగా ఉండాలి. ఏ కల్మషంలో అందరూ ఒకటే, అందరూ ఒక ప్రియమైనటువంటి దేవుడి దగ్గర రోమపత్రిక 11వ అధ్యాయం 26వ చూస్తే విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఇదిగో ఎవరైతే ఈ మందిరానికి వస్తారో వారి భక్తిహీనత తొలగిపోతుంది. ఎవరైతే విమోచకుడికి వస్తారో వారిలో ఎవరైతే ఈ మందిరంలో ప్రవేశిస్తారో వారిలో ఉన్నటువంటి ప్రతిదీ కల్మషము భక్తిహీనత అంతా కూడా తొలగిపోతుంది. రెండవది ఆలోచన పాపములు పరిహరించబడతాయి, పాపములు తీసివేయబడతాయి. ఎవరైతే ఈ మందిరంలో అడుగు పెడతారో వారి పాపలు కాదు నీతి మంత్రులు ఎవరైతే ఈ మందిరంలో అడుగు పెడతారో, ఎవరైతే ఈ మందిరంలోకి దేవుడు ఒక నిబంధన చేస్తారో, చేసిన ప్రతి ఒక్కరితో ఒక నిబంధన చేయబోతున్నారు. ఆ నిబంధనకి సర్వలోకానికి సృష్టికి పరిశీలించి ఎక్కబడాలి సంఘం కావాలి. ఇదిగో అది ఈ రోజుకి నిబంధన చేయబోతున్నారు. మీతో నిబంధన చేయబోతున్నారు. ఇదిగో ఇది నా కుమారుడు, నేను నా కుమార్తెడు, నేను మీ తండ్రి. అది నిబంధన చేయబోతున్నారు. ఈ రోజున మందిరం ప్రవేశించిన ప్రతి ఒక్కరితో ఒక నిబంధన చేయబోతున్నారు. ఆ నిబంధన నేను వారి దోషులను క్షమించి వారి పాపము ఇక ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఈ మందిరంలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుడు క్షమిస్తున్నాను, విమోచిస్తున్నాను, నిబంధన చేసుకుని ఆ నిబంధన ఇంకెన్నడూ నీ పాపాలు గుర్తు చేసుకున్నాను. ఇది నా కుమారుడు దేవుడు నిబంధన చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. సంఘానికి ప్రతి ఒక్కరు కూడా నాకు తెలియజేస్తున్నారు. అలా మీరు ఎవరి కోసం చేస్తున్నారు? ఐదారు కోసం చేస్తున్నారు. దేవుడి పని కోసం, దేవుడి ఇంటి కోసం చేస్తారు. అందరికీ తెలియచేయాలి. కొన్ని ప్రయాణంలో లేదు క్షేమ ప్రయాణం కలిగి ఉన్నప్పుడు Yeah.
ఫెలోషిప్ అయ్యగారు వచ్చి ఉన్నారు. అశోక్ పాల్ గారు అందరికీ తెలుసు. ఒకసారి చప్పట్లు కొట్టి మరి పుల్పిట్కి అలైన్ చేసి మరి వాళ్ళు రిబ్బన్ కట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా గొప్ప దేవ, భూమి ఆకాశములను సృష్టించిన మా సృష్టికర్, నిన్న నేను ఎప్పుడుగా పుణ్యమై ఉన్నాను. యువకల సమయం ప్రభా, మా ప్రియులు మీ దాసులు శేషపీఠరయ్య గారిని, అమ్మగారిని, సంఘాన్ని ప్రేమించిన ఈ యొక్క మందిరాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. నీ మందిరాన్ని సేవకులు, అభిషక్తులు నీ చేతులు పెట్టి ప్రతిష్ఠించారు. ఇది ఒక పుల్పిటని మీ చేతులు పెడుతున్నా. ఇది మీరు మాట్లాడే స్థలం, మీ ప్రజలతో మీరు ముచ్చటించే స్థలం. ఒక్కొక్కరిని నాయన దర్శించి వాక్యము ద్వారా వారిని స్థిరపరిచి బలపరిచి నీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టుకోండి తండ్రి. నాయన ఈ పుల్పిట్ని మేము ఆశీర్వదిస్తున్నాం, అభిషేకిస్తున్నాం. నీ సన్నిధి ఇక్కడ ఉండును గాక. ఆనాడు అగ్ని పొదలో నుండి మోసతో మాట్లాడిన దేవ, ఇప్పుడు నాయన ఇక్కడ నా ప్రభ ఈ పుల్పిట్ దగ్గర నీ దాసుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు నీ ప్రజలతో మీరు ముచ్చటించి సహాయం చేయండి, బలపరచండి, కృప చూపించండి. ఇదిగో నాయన ఈ యొక్క పుల్పిట్ను మా ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నా, నీ చేతికి అప్పగిస్తున్నా. ఈ పుల్పిట్ను మీరు ఆశీర్వదించండి. ఇక్కడ నిలబడుతున్నప్పుడు మీరు నిలబడాలి, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడాలి, ఇక్కడ నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు మీరు స్వస్థపరచాలి ప్రభా. ఇక్కడ నుండి నాయన ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఒక్కొక్క బిడ్డలు మీరు దర్శించుదురు గాక. ఆశ్చర్యకారం, అద్భుత కార్యములు జరిగించండి. మీ నామానికి మేము తెచ్చుకోండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ పుల్పిట్ని మేము అభిషేకిస్తున్నాం. నీ సన్నిధి తోడై ఉండును గాక. ఈ పుల్పిట్ మీద మాట్లాడుతున్నప్పుడు నీ దైవజనుని ముఖం చూస్తున్నప్పుడు మీ ముఖం చూసిన ప్రజలుగా ఉన్నట్లు సాయం చేయండి. ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ గారు. మరి మన మధ్యలో ఉన్న మాణిక్యం మాస్టర్ గారు ఎక్కడ గారు కొద్దిసేపు వేగేసింది. అందరూ చక్కగా నిలిచబడి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మొదటి ఆరాధన కనుక మనము చాలా ప్రాముఖ్యమైన సమయంలో ప్రాముఖ్యమైనటువంటి సందర్భంలో కూడి ఉన్నాం. ఈ కూడికలను ఆహ్వానించిన పాస్టర్ శశిపీఠర్ గారి కుటుంబాన్ని, ఆశ్రమను అభినందిస్తూ, అలాగే చేరి వచ్చిన నా తోటి దైవ సేవకులందరినీ అభినందిస్తూ, అందరూ కూడా పలకండి. నేను ఇమ్మని పలికినప్పుడు మీరందరూ ఆయన కృప నిరంతరమును అని అందరూ కూడా చక్కగా పలకాలి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ప్రభువునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహోత్సర్యకరము చేయవాడు. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేశాను. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగలు నేరుడుకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేరుడుకు ఆయన చంద్రుని నక్షత్రం చేసెను. ఐగుప్తు దేశము తొలుచులను ఆయన హతం చేసెను. వారి మధ్యలో ఇశ్రాయేలును ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రం ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజును ఆయన హతం చేసెను. ప్రసిద్ధి పొందిన రాజును ఆయన హతం చేసెను. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతం చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతం చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యంగా అప్పగించెను.
వారమును ఆమేన్. హల్లెలూయా. అలాగే నిలబడి ఒక వచనము ప్రభు మహిమాంతమై పాడదాం. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు సభకు నాలుగు సువార్త చేస్తూ కన్నీళ్ళ ప్రార్థనతో ఆరంభించిన ఈ ఆరంభం నేడు శ్రేష్టమైన మందిరములో మనమందరం ప్రతిష్ట కార్యక్రమం పాల్గొనగా చేరి వచ్చిన మనందరి ధన్యతగాను ఆశీర్వాదంగా భావిస్తూ మరి వచ్చిన సంఘ సభ్యులందరికీ అలాగనే దైవ సేవకులు మరి ఉదయ్ కుమార్ చాలా చిన్నప్పటి నుండి నాకు మంచి కుమారుడు. దేవుడి స్తోత్రం. మరి ఆయన కాకరపల్లిలో పరిచయం చేస్తున్నాడు. బాబు పాస్టర్ గారు నాకు శిష్యుడు, స్నేహితుడు. ఆయన వారు కోతలలో సేవ చేస్తున్నారు. రవి బాబు గారు వారు నేరుగా పరిచయం చేస్తున్నారు. వీరందరి మధ్యలో వారి శిష్యుడు గారు ఆహ్వానించడం వారి కుటుంబాన్ని అభినందిస్తున్నాను. ఎల్సిదై పాస్టర్ కార్యదర్శి గారు అశోక్ పాస్టర్ గారు మధ్యలో ఉండడం చాలా సంతోషం. దీనికి ముఖ్యంగా నాకు పిలవడానికి గల కారణం వాళ్ళు చెప్తే బాగుంటుందేమో కానీ నా గురించి చెప్తున్నాడు అయిపోతుంది. దేవుడి స్తోత్రం. వాళ్ళు నాకు పరిచయం, రవి నాకు పరిచయం చేసి ఎగదూత్ పరిచయం తీసుకొచ్చారు. అప్పటి నుండి వాళ్ళిద్దరు పాస్టర్ నాతో చాలా సన్నిహితంగా ఉంటూ నన్ను ఒకరోజు అనుకోకుండా పిలిచి కొన్ని సలహాలు అడిగారు. ఆ సలహాలకు నేను మాత్రమే కాకుండా మన అసన్పట్టి విజయ్ గారు రావాల్సి ఉండే, రాలేదేమో, వచ్చిందా గారిని పిలిచి కొన్ని సలహాలు ఆలోచన చేసి మరి ఆ చింతగట్టు పెద్దలను కలిసి ఈ స్థలాన్ని కొరకు మేము ఆలోచన చేశాం. హల్లెలూయా. అందుకని చాలా శ్రేష్టమైన విషయం. నేను ఎలుగుతుర్తిలో 94 సెప్టెంబర్ నుండి ఎలుగుతుర్తిలో పరిచర్య అనగా వరంగల్ పోచమేదాన ఐపీసీ సంఘంలో ఒక సంఘ పెద్దగా ఉంటూ అక్కడ మందిరం కట్టే పని కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వం సేవ పిలవడం జరిగింది. ఉద్యోగ రీతిలో ఉంటుంది. ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్న సందర్భాల్లో దేవుడు నన్ను పిలిచి సేవకు వెళ్ళమన్నప్పుడు దేవుడి సేవలో వెళ్ళడం జరిగింది. అలాగనే ఆ పరిచయకు వెళుతూ వస్తూ ఈ ప్రాంతంలో మనకు రిప్రజెంట్ అది శివవార్త తెలుసుకున్న స్థలంలో నీవు ఉన్నావని నాకు తెలుసు అని
ప్రకటన 2వ అధ్యాయంలో వ్రాయబడిన సంఘానికి తెలియపరుస్తాను. నేను అనుకునేది, ప్రభా అది సింహాసనం వేసుకున్న ఎరగట్టు ప్రాంతంలో నేను నిలబడాలని ప్రార్థన చేస్తున్నాను. ఆ బండి ఆపి ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు బండి ఆపి ఒక బండ ఉంటుంది అక్కడ. ఇప్పుడు అక్కడ పక్కన ఇల్లు అయిపోయింది. ఆ బండ మీద మోకాళ్ళు నీ కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసేవాడిని. ప్రభా ఏ స్థలంలో నువ్వు నన్ను నిలబెట్టుమని చాలా కన్నీళ్ళ ప్రార్థన. రోజు డైలీ 5 గంటలకు తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ బండి ఆపేసి ఆ చెట్లకు పోయి ఆ బండ మీద కన్నీళ్ళు కార్చేవాడు. ప్రభా ఎప్పుడు ఈ స్థలం నా ఇంటి చేస్తాను. ఈ ప్రాంతంలో విద్యావేత్తలు ఉన్నారు, గొప్ప ఉద్యోగులు ఉన్నారు, గొప్ప కులస్తులు ఉన్నారు, వారందరినీ నా స్వాధీనం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రూమ్లో రోజు సాయంత్రం సండే సాయంత్రం మా సంఘాన్ని తీసుకొని వచ్చి కొందరిని దర్శించి ప్రార్థన పెట్టేవారు. అయినా మనతో జరగలేదు. ఏం ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరు కుమారుడు పీటలు చేసి పీటలు తీసుకొచ్చి మరి ఏర్పాటు చేసిన తర్వాత నా సాక్ష్యం అంతా వాళ్ళు చెప్పాను. వాళ్ళకి తెలుసు అది దేవుడు ఏది ఏమైతే ఉన్నది. ఇది రోడ్డుకు ఉండాలి అని దర్శనం చూస్తే ఇది ఇక్కడ తీసుకొచ్చుకోవడం దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క సంకల్ప ప్రకారం ఈ స్థలంలో ఈ గ్రామంలో ఈ విధంగా ఉండడం దైవ చిత్తామని చెప్పి దేవుని స్తుతిస్తూ, మరి మాకు సమయం లేదు. మా పాస్టర్ల మీటింగ్ ఈరోజు పూర్తిలో జరుగుతున్నది. అందులో ఒక సమకూడి ఉంటారు. మరి మండల ప్రెసిడెంట్గా నేను కార్యదర్శిగా ఇక్కడ ఇద్దరు ఇక్కడే ఉన్నాం. మేము వెళ్ళాలి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యము చూపెట్టి మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము మనందరికీ తెలుసు. 8వ అధ్యాయం 9 నుండి 11 వరకు చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబు నందు ఆ పలకలను మందసములో ఉంచాను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయాయి. యాజకులు పరిశుద్ధ స్థలముల నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపారు. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘము ఉన్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయి సొలొమోను దానిని చూచి గాఢాంధకారమున నివాసం చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసం చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను. సదాకాలం అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నానని చెప్పి తన ముఖము ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలు సమాజం అంతయు నిలిచి ఉండగా ఇశ్రాయేలు సమూహమును జనులందరినీ ఇలాగున దీవించాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వినపడలేదు నాకు. హల్లెలూయా. నాడు సొలొమోను ద్వారా దేవుడు మందిరం కట్టించాడు. దానికన్నా ముందుగా నిర్గమకాండంలో మోషే ద్వారా మందసాన్ని ఏర్పాటు చేశారు. ఈ మందిరం గురించి సొలొమోను చేసిన ప్రార్థనలు మనమైతే సమయం లేదు. ఇది ఇంతకుముందు వచ్చిన ఆనంద పాస్టర్ సమయం లేదు, భయాలు ఇంకేం సమయం లేదు. ఆ పాస్టర్ అశోక్ పాస్టర్ అప్పగించుకున్నాం. ఏమనుకుంటే వారన్నారు అయ్యా చాలా బలహీనంగా ఉన్నా, మీ మాట మీద శశిపడిన చెప్పినా మీ మాట మీద వచ్చింది, నాకు నిలబడే శక్తి లేదు అంటున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించడానికి వచ్చినాడు. హల్లెలూయా. నేను ఒక మాట ఒక మర్మాన్ని చెప్పి కూర్చుంటా. ఇందులో సొలొమోను చాలా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో పంటలు, పశువులు, పక్షులు, ఆ తర్వాత జనులు, దేశము అంతా కూడా దీవించబడాలని, ఈ మందిరంలో ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన జవాబు రావాలని ఆయన ప్రార్థన చేశారు. కానీ నేను ఒక మర్మం జ్ఞాపకం చేస్తా. మోషే కట్టినటువంటి శ్రేష్టమైనటువంటి ఒక గుడారపు మందిరం, కానీ అందులో మందసము అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అందరూ వినండి, గ్రహించండి. 5 నిమిషాలు 10 నిమిషాలు లోపే ఈ యొక్క మందసము దేవాది దేవుని యొక్క కాలంలో మనం చూస్తాం, సొలొమోను కాలంలో చూస్తాం. చాలా దేవదారు నాడు ఉన్నవి, ఇంకా వేరు సరళ వృక్షాలు ఉన్నవి, గొప్ప గొప్ప వృక్షాలు ఉన్నాయి. విలువైన బంగారము కంటే వెలగైనటువంటి చెట్లు ఉండగా మోషేతో చెప్తున్నాడు దేవుడు, మోషే
తుమ్మకరతో నాకు మందిరం చేయమని చెప్పాడు. అందరూ కూడా ఈ మాటను జ్ఞాపకం పెట్టుకున్నారు. తుమ్మకరతో మందిరం చేయమన్నప్పుడు మోసే వెంటనే ఆ తుమ్మకరను తీసుకొచ్చి ఆ మందసాన్ని తయారు చేసి ఆ మందసంలో 2 రాతి పలకలు పెట్టాడు. సినాయి కొండ రాసిన 10 ఆజ్ఞల పలకలు. అయితే ఈ కర్ర యొక్క ప్రత్యేకత మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఈ తుమ్మకర్ర వెడవెడ కర్రలను ఆయన ఎన్నుకోలేదు, గొప్ప కర్రను ఆయన ఎన్నుకోలేదు. అయితే కేవలము తృణీకరించబడి కేవలము పనికిరానిది ఆ కాలంలో దాన్ని ఎవ్వరు కూడా లెక్క చేయని కర్ర తుమ్మకర్ర. తుమ్మకర్రకు 3 లక్షణాలు మనకు విరుద్ధమైనవి. మొదటిది నల్లగా ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే పుచ్చుకోపోతుంది. రెండవది వంకలుగా ఉంటుంది, చక్కగా పెరగదు. మూడవది ముందు. ఈ 3 లక్షణాలు వ్యతిరేక లక్షణాలు కలిగిన కర్ర. తర్వాతది ఎంత చేసినా చక్కగా రాదది. దీన్ని ఎందుకు దేవుడు కోరుకోవాల్సి వచ్చింది? ఒక దేవదారు వృక్షాలు ఎందుకు కోరుకోలేదు? సరళ గుండి చెట్టులు ఎందుకు కోరుకోలేదు? వెలగ చెట్లు ఎందుకు కోరుకోలేదు అంటే రాబోయే కాలంలో యేసు ప్రభు వచ్చిన తర్వాత సర్వలోక మానవుల కొరకై ఆయన రక్తం కాల్చిన తర్వాత ఆయన రక్తంలో పాపి రక్షణ పొందే కొరకు హల్లెలూయా అనగా అర్థం ఈ నలుపు అనేటువంటి పాపములో మానవుల కొరకై, తర్వాత వంకర నడిచేటువంటి వ్యక్తులందరినీ, తర్వాత మాట్లాడితే ముళ్ళుగా ఉండేటువంటి వ్యక్తులందరినీ కూడా యేసు రక్తంలో కడిగి సకల మానవులకు రక్షణ ఇచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నీవు నేను మనం కూర్చోవాలంటే ఆనాడు వెలివేయబడ్డ తుమ్మకర్ర ఎంత విలువలేనిదో మన జీవితాల్లో విలువలేని జీవితాలను ప్రభు ఎన్నుకున్నాడు. అజ్ఞానులను మనం ఎన్నుకున్నాడు, విద్యలేని పాములను ఎన్నుకున్నాడు. ఎందుకనంటే మనం ఏమై ఉన్నాము? వధువు సంఘమై ఉన్నాం. హల్లెలూయా. అందుకే షారును పొలములో పూచిన పుష్పమా దాగిన పద్మమా అగాధలో దాగిన పద్మమా ప్రియ సంగమా ప్రియ సంగమా ప్రియ సంగమా చాలును పొలములో పూసిన పుష్పమా అగాధలో దాగిన పద్మమా ప్రియ సంగమా ప్రియ సంగమా ప్రియ సంగమా ప్రియ సంగమా. హల్లెలూయా. నిజముగా మనం పాపములో ఉండగా, శాపములో ఉండగా, దరిద్రతలో ఉండగా వాళ్ళు ప్రేమించాడు. ఇందాక దైవజనుడు జ్ఞాపకం చేశారు. చేరి వచ్చిన మనమందరం కూడా మనలాగా చెడిపోయి నశించిపోయి కృషించిపోయి ఆత్మలు అనేకములుగా ఉన్నవి. అంత మాత్రమే కాదు, ఈ ప్రాంతమంతా కూడా ఆ సరళ గుండి చెట్లు ఏ విధంగా దేవుడు ఎన్నుకోలేదు. విద్యావంతులు, గానవంతులు, గొప్పవారిని కూడా ప్రభు ఎన్నుకోకుండా నన్ను ఎన్నుకున్నప్పుడు ఈ గ్రామం వరకు, ఈ ప్రాంతం వరకు, ఈ పట్టణం వరకు ప్రార్థించవలసిన మొదటి విశ్వాసిగా ఈ మందిరంలో నీవు ఉన్నావు. అందుకే స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ సంఘంలో, స్థానిక సంఘంలో పుట్టి పెరిగిన దేవుని విశ్వాసులారా, మీ మీద ఒక భారం ఉన్నది. ఈ ప్రాంతం వరకు ప్రార్థన చేసిన బాధ్యత ఉన్నది. ఆ తుమ్మకర్రను దేవుడు ఏ విధంగా ఎన్నుకొని 2 పక్కన పెట్టడానికి ఎన్నుకున్నాడో, వందల జీవితంలో లేక రంగు జీవితంలో లేక ముళ్ళ జీవితంలో నుండి వాళ్ళందరినీ కూడా మందిరంగా మలుచుకొని ఇంకా దాని తర్వాత ఏం జరిగింది తెలుసా? హల్లెలూయా. ఆ మందసానికి రెండవది బంగారు రేకు పొదిగించారు. ఏం పొదిగించారు? బంగారు రేకు పొదిగించారు. అలాగే పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరించడానికి ఇష్టపడుతున్నాడు. నీలో నలుపు తీసేసి, నీలో ఉన్న లక్షణం తీసేసి, నీలో వంకర కూడా తీసేసి నిన్ను శుద్ధి చేసిన తర్వాత ఆ పదార్థంలో పరదలు నీలో ఉండాలనగా నీ హృదయంలో 10 ఆజ్ఞలు ఎప్పుడు కలిగి ఉండాలి. చెప్పబడినందరూ కూడా ఆ 10 ఆజ్ఞలు మందసంలో ఉన్నవి. ఆ మందసం అనేటువంటి ఆ కర్ర, అది తుమ్మకర్ర, విలువలేని కర్ర. నా చిన్నప్పుడైతే దాన్ని రెండింటికే వాడేది. ఒకటేమో ఏనుగు,
అనగా ఎందుకంటే ఇప్పుడు కంచె అంటారు, కంచె అంటే నాకు అర్థం కాదు. కానీ ఏనుగు అనగా చుట్టూ ప్రహారీ గోడలాగా ఆ రోజున చేను చుట్టూ ఇంటి చుట్టూ దాన్ని నాటేవారు. రెండవది పొయ్యిల కట్టకు మాత్రమే వాడుకునేది. ఒకవేళ వాడితే వ్యవసాయ పరికరాలకు మాత్రమే వాడేది. ఆ విలువైన కర్ర దేవుడు మందసముడికి ఏ రీతిగా ఎన్నుకున్నాడో నిన్ను నన్ను మనను కూడా మందసముగా మలుచుకున్నాడు వాక్యం ద్వారా. అయితే ఆ మందసములో ఉన్నాయి రెండు పలకలు. హల్లెలూయా. ఆ 2 పలకలు ఉన్నాయి పదార్థాలు. ఆ పదార్థాలు ఇదిగో ఈ మందసములో ఉండాలి. సపడి ఉంటారు కూడా. హృదయం అనే మందసములో దేవుని వాక్యం అనేటువంటి ఆజ్ఞలో ఉన్నప్పుడు ఏ సాధనలు, ఏ దురాత్మ, ఈ లోక శక్తులు ఏమాత్రం కూడా చాలవు. ఈ మందస్సం అనేటువంటి హృదయాన్ని ప్రభుకి ఇచ్చినప్పుడు, ఇందులో పదార్థాలు భద్రపరుచుకున్నప్పుడు ప్రభుడు యేసుక్రీస్తు మనలో ఉంటాడు. అయితే ఆ మందస్సు యొక్క కర్ర కనబడకూడదని, యొక్క రీతు దాని పద్ధతి కనబడకుండా మా ఏ విధమైనటువంటి శ్రేష్టమైన మేలు బంగారంతో రేపు చేయబడి పొందబడిందో అలాగే పరిశుద్ధాత్ముడు నీ మీద ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్న తర్వాత మొదటి వ్యక్తిని కనబడవు. నీ ముఖంలో వెలుగు, నీ జీవితంలో వెలుగు, నీ కుటుంబంలో వెలుగు, నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడుతుంది. అది బంగారు రేటుతో సమానమైనటువంటి పరిశుద్ధాత్మ, అంతకంటే శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధాత్మ నేను నడిపిస్తుంది, దీవిస్తుంది. కనుక మందిరంలో చేరిన మనమందరం కలిసి ఆరాధించుకున్న మందిరాన్ని దేవుడు ఇచ్చినాడు. దేవుడికి స్తోత్రం. కానీ మన హృదయం అనే మందిరాలను పరిశుద్ధపరచుకొని 10 ఆజ్ఞలనే పలకలను మన హృదయంలో భద్రపరచుకొని ప్రభువు యేసుక్రీస్తును స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన కొరకు మనం జీవించలేదా దేవుని కార్యాలు ఇంకా అనేకలు జరగవస్తున్నాయి. దేవుడు రాకడా ఆలస్యమైతే ఈ మందిరంలో నుండి ఇంకా యువకులు బైబిల్ ట్రైనింగ్ వెళ్ళి గొప్ప సువార్థికులుగా, దైవ సేవకులుగా ఎదగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళగాని అమ్మగారిని బలముగా వాడుకొని వారి పిల్లలను, వారి కుటుంబాన్ని, వారి సంఘమును వృద్ధిపరచాలని ప్రభువు యేసుక్రీస్తు నామములో వారిని ఆశీర్వదిస్తున్నాను. సమయం లేదు కనుక మాటలు ముగిస్తున్నాను. మొదటిది తుమ్మకర లక్షణము మనలో లేకుండా యేసు ప్రభువు తొలగించాడు. 3 లక్షణాలు. మూల లక్షణము, వంకర లక్షణము, నలుపు లక్షణం తొలగించి పరిశుద్ధాత్మను నింపి ఆయనకు సాదృశ్యంగా వాడుకోవడానికి ఈ హృదయం అనే మందిరాన్ని కోరుకున్నాడు. ఈ మందిరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుని పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభువు యేసుక్రీస్తును ప్రకటిస్తాం. దేవుడు ఆయన వచ్చే వరకు మనందరినీ సంసిద్ధపరిచి నడిపించిన గాక. సమయం ఇచ్చిన పీటర్ గారికి, వారి కుటుంబానికి, పరిశీలిస్తూ వచ్చిన దైవసేవకులందరికీ నా కుటుంబ పక్షముగా, ఎలకతుర్తి ఐపీసీ సంఘ పక్షముగా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనందరినీ